భూమి మీద ఈ తరంలో పెంపాలజేస్తున్నావు, వందనాలు. ఇదిగోనైనా మరి తమ్ముడు మరి ద్వారా జరుగుతున్న యొక్క పరిచర్యలోనైనా మీరు మరి వారికి మంచి ఆహారాన్ని వడ్డిస్తున్నావని నీకు తెలిసినైనా అయినా బలహీనుడను నీ పక్షాన కొన్ని మాటలు పంచుకొని చుండగా నాకు సంయుక్తమైన జ్ఞానాన్ని ఇవ్వండి, వినే పిల్లలకునైనా ఆసక్తినిమ్మని యేసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం. పాఠం విన్న తర్వాత ఆ పాఠం ఏం పేరు మీరే పెట్టుకోండి. పాత నిబంధన కాలంలో దేవుడు ఒక జనాంగాన్ని మరి ఒక ప్రత్యేకపరిచి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో, లోకంలో ఉన్నవారి కంటే ఉన్నతమైన స్థితిలో చూడాలనే ఆశ. మనకు తెలుసు వాళ్ళెవరో, ఇజ్రాయేలీలు. వాళ్ళ ముందు అబ్రహాం సంతానంగా పుట్టి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోతే మోషే భక్తుడి చేత మరి కానానుకు తీసుకుపోవాలనే ఆశ కలిగి ప్రేమతో ఆయన కోరిక మరి నెరవేరాలని దేవుడు మోషే ఆహారాల చేత మరి ఆ సన్నివేశం మనందరికీ తెలుసు. కానానుకు తీసుకుపోయే ప్రయాణంలో దేవుడు వాళ్ళని కొన్ని ప్రత్యేకతలు వాళ్ళ జీవితంలో చూడాలనుకున్నాడు. చాలా సందర్భాలు మనకు తెలుసు. ఒక తీసుకురావటంలో చాలా మరి దేవుడు వాళ్ళ పట్ల ఒక నమ్మకత్వాన్ని, అద్భుతాన్ని చేసినట్టు మనకు బాగా తెలుసు. ఐగుప్తు నుంచి వచ్చే సందర్భంలో మరి వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైంది. ఆ సందర్భం మన అందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళ గురించి చెప్పి మనం ఎదురుకెళ్దాం. తరువాత వాళ్ళలో భయాన్ని చూసి, వాళ్ళ యొక్క భయం చూసి, వాళ్ళ కంగారు పడిపోతున్న సందర్భం చూసి, ఎందుకు కంగారు పడిపోయారంటే ఎర్ర సముద్రం వెనక, ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, మనం వెనకపోదామంటే వెనక ఫరో సైన్యం. అటువంటి సందర్భంలో దేవుడు అంటాడు, మీరు ఊరకుండండి, కంగారు పడకండి అని ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు. అటువంటి అద్భుతం ప్రపంచంలోనే ఒక వండర్ అన్నమాట. మనం ఇది కథగా చెప్పుకుంటే కుదరదు. ఇంకా చావు బతుకుల్లో ఉన్నామనుకున్న వాళ్ళకి ఎర్ర సముద్రం చీల్చడం అంటే మాటలండి. ప్రపంచంలో ఎవరినైనా ఒక కాలవ, ఒక చిన్న బోధే, లేకపోతే ఒక చిన్న గోదావరి చీల్చలేదు, తలకిందులు తపస్సు చేసిన అటువంటి సందర్భాల్లో మరి ఎర్ర సముద్రాన్ని చీల్చేశారు. అటువంటి అంటే కారణం ఏంటంటే ఇజ్రాయేల్ని ఒక గొప్ప జనాంగంగా, వాళ్ళలో కొన్ని ప్రత్యేకతలు చూడాలని. అయితే కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. అలాగే బ్రతుకులు వాళ్ళని ప్రత్యేకంగా నన్ను ఒక దైవంగా హత్తుకునే విధంగా బ్రతకాలనే ఆశతో వాళ్ళని పెంచాలి, నా వైపే నాతోనే ఒక బ్రతుకు బ్రతకాలనే ఆలోచనతో వాళ్ళని ప్రత్యేకపరచాలనుకున్నాడు. అయితే మనకు బాగా తెలుసు దేవుడు ఏమన్నాడంటే ఒకానొక రోజున మోషేతో అన్నాడు, మీరు మరి ఈ యొక్క ప్రజల కోసం, అంటే మీరు అనగా మోషే ఆహారంతో వీళ్ళని ప్రత్యేకంగా చూడాలనుకుంటున్నాను. అందు గురించి ఏంటంటే ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. అందులో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారంటే, పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారంటే యాజకులు ఉంటారు. అక్కడ మళ్ళీ అన్నాడు ఒక మందసాన్ని ఏర్పాటు చేయన్నాడు. ఆ మందసము బంగారంతో తయారు చేయమన్నాడు. ఆ మందసములో 10 ఆజ్ఞల పలకలు, అహరోను కర్ర, కరుణ అంటే ఒక ప్రత్యేకమైన ఒక మందసం, దాన్ని బంగారంతో పొదిగించుకోమన్నాడు. అప్పుడు మరలా ఇంకోటి అన్నాడు,
విషయం జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఏమన్నాడంటే దీపస్తంభాన్ని ఏర్పాటు చేయమన్నాడు. ఒక దీపస్తంభాన్ని. ఆ దీపస్తంభం ఎలా తయారు చేయాలన్న విషయాన్ని మనం బైబిల్లో చూద్దాం. నిర్గమాకాండము 25 అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. నిర్గమాకాండము 25 అధ్యాయము 31 వచనం. నిర్గమాకాండము 25 అధ్యాయము. మరియు మీరు మేలిమి బంగారముతో ఎలా తయారు చేయాలంట? మేలిమి బంగారం. మన దగ్గర ఉన్న బంగారం, మన ముక్కులు కానీ చెవులు కానీ ఉన్న బంగారం అది మేలి బంగారం కాదు. ఎందుకంటే దాంట్లో రాగి కలుపుతారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉన్న ప్రదేశం ఏంటంటే మరి కానాను దేశం, మరి ఇజ్రాయేలీల దగ్గరే ఎక్కువ బంగారం ఉంది. మన చరిత్రలోకి వెళ్ళిపోతే దావీదు మందిరాన్ని కట్టడానికో 2 లక్షల మనుగుల బంగారం దాచాడంట. అంటే ఎంత బంగారం అండి? మనుగంటే 15 కేజీలు అని చెప్పుకొస్తారు. అంటే ఎంత బంగారం దాచాడు అంటే బంగారం అది మరి సమూయేలుకి ఏటేటా బంగారం ఎంత? 1100 కేజీలు బంగారం అంట. 1100 కేజీల మనుగుల బంగారం అంట ఏటేటా. ఎన్ని కేజీలు వస్తాయి సంవత్సరానికి? అంత బంగారం వస్తుందంటే అంటే బంగారం అక్కడ ఎక్కువగా ఉండదు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో బంగారాన్ని ఒక పరిశుద్ధతగా పోల్చారు. అంటే దీన్ని మందసాన్ని ఎలా తయారు చేయమన్నారంటే మేలిమి బంగారం, బంగారం కాదు మేలిమి బంగారంతో తయారు చేయమన్నాడు. దీన్ని దీపస్తంభాన్ని. ఈ దీపస్తంభం ఎందుకయ్యా అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో యాజకుడు మరి యాజకత్వం చేసి ఆ రాత్రి సమయాల్లో పనులు చేసుకోవడానికి ఈ దీపస్తంభం, ఈ బంగారంతో చేసినా కానీ ఆ దీపస్తంభం ఎందుకంటే యాజకులు మరి ఆ పనులు చేసుకోవటానికి. చాలామందికి దీపము అనగా ఈనాటి తరం ఒక 20 సంవత్సరాల క్రితం దీపం అంటే తెలియదు. 20 సంవత్సరాల క్రితం, అవును కదండి. చాలా విషయాలు తెలియట్లేదు ఈరోజు చాలామందికి. దీపం అంటే ఏంటి? ఒకవేళ దీపం వెలిగించుకొని మేము చదువుకున్నామన్నాం అనుకోండి, ఎవరో కూడా అంటే ఏంటి అని అంటారు. నిజమే. మేము కూడా మా కుటుంబాల్లో మా నాన్నమ్మ మాతో చెప్పేది, వరే దీపము ఆరిపోద్ది, మీరు త్వరగా చక్కబెట్టుకోండి. అంటే ఏంటి? ఆ రోజుల్లో ఒక బుడ్డిలో కొంచెం ఆయిల్, కిరసనాలు వేసేవారు. దానికి టైం అంటే ఒకవేళ సాయంత్రం 5:30, 6 గంటలకి చీకటి పడుతూ ఉంటుంది, అప్పుడు స్టార్ట్ చేస్తే 8 గంటలకే ఆరిపోద్ది. ఎందుకంటే దాంట్లో సౌర అయిపోద్ది. అప్పుడు దాన్ని అలా లైట్లు వాడేవారు. దీపం అన్నమాట. ఇప్పుడంటే కరెంట్ వచ్చింది, 1 గంట వరకు ఎవరో నిద్రపోవట్లేదు, లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఎవరికేమీ కరెంటు లైట్ గురించి తెలియట్లేదు. అప్పుడు ఇంచుమించు ఒక 1980 ప్రాంతం అని నేను అనుకుంటాను. మా ఏరియాకి 80వ ప్రాంతంలో, 1980 ప్రాంతంలో కరెంట్ వచ్చింది. మా ఇంటికి వేసేవారు, పాత ఇంటికి వేశారు. నేను అప్పుడు చిన్నపిల్లలంతా ఉంటానేమో కరెక్ట్ నొక్కేవాడిని. అంతకుముందు మాకు దీపావళి. అంతకుముందు మనకి కరెంటు, మనం పల్లెటూరులు కాబట్టి కరెంటు ఇంచుమించు 75, 80 ఆ ప్రాంతంలో కరెంట్ వచ్చి ఉంటుంది. లేకపోతే ఒకవేళ 65 ఆ ప్రాంతం సిటీలో వచ్చే ఉంటుంది. ఇంకా అంతకంటే ముందు మరి కరెంట్ ఉందా అంటే లేదని చెప్పాలి. అంటే చరిత్ర చెప్తుంది. చరిత్రలో మరి అంతకుముందు దీపాలు ఉండేవి. రాను రాను మనకంటే ఒక 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పట్టుంటుంది అనుకుంటాం. 1900 కాదు, 1879, 80 అనే ప్రాంతంలో థామస్ ఆల్వా ఎడిషన్ ఇతను మరి చాలా ప్రయత్నాలు చేసి కరెంటు బల్బుని కనుగొన్నాడు. మనకు రావడానికి చాలా టైం పట్టింది. అంటే విషయం ఏం చెప్తున్నానంటే, ఒక దీపస్తంభము వెలుగునిచ్చేది. అంటే దేవుడు అంతలా చేసిన కారణం ఏంటంటే, ఇంకా పూర్వం చూసుకొస్తే అసలు లైట్లు లేని బ్రతుకరేమనుకుంటాను.
వాళ్ళు ఎలుగుండగానే చక్కబెట్టుకోవటం, అలా చీకటి అనేసరికి పడుకోవటం జరిగేది. అంతకుముందు చూసుకొస్తే దీపాలు ఉండేవి కాదనుకుంటాం. అయితే ఈ యాజకత్వం జరిగించుకోవడానికి ఈ మరి దీపస్తంభాన్ని తయారు చేసినట్టు మనం చూస్తాం. ఆ దీపంలో వేసి మనకంటే ఇప్పుడు బాగా చాలా సింపుల్ అయిపోయింది. ఎలాగా దీపాలు వెలుగుతాయి అన్న విషయాన్ని మనకి తెలిసిపోయింది. ఇప్పుడు పూర్వం అసలు ఈ యొక్క దీపస్తంభంలో ఏమేసి మరి దాన్ని దీపాన్ని వెలిగించేవారనే విషయాన్ని కూడా రాసుకొస్తారు చూడండి. ఆ దీపస్తంభం గురించి కూడా ఒకసారి చూసి 35 అధ్యాయం 14 వచనం, నిర్గమకాండం 35 అధ్యాయము ఎందుకన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. 35 అధ్యాయము 14 వచనం. వెలుగు కొరకు అంటే ఇది ఎందుకు అనుకుంటున్నారు? 12 వచనం. మందసము దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పుతెర, బల్ల దాని మోతకర్రలు, దాని ఉపకరములన్నీ సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షమును, దాని ఉపకరములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము. ఇప్పుడు దీపానికి తైలం ఏం వాడారు అని మనం చూస్తే లేవియాకాండంలో ఏం వాడారన్న విషయాన్ని చూద్దాం. లేవియాకాండము 24 అధ్యాయము, లేవియాకాండము 24 అధ్యాయము చూడండి. లేవియాకాండం 24 అధ్యాయం 2-3 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె తేవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించారు. ఈ దీపానికి ఏం వాడారంట? ఒలీవల నూనె. మళ్ళీ ఏమన్నాడు అక్కడ? ఒలీవల నూనె. కొబ్బరి నూనె తెలుసు కదండి మనకి. కొబ్బరి నూనె అన్నీ కొబ్బరి నూనెలు కాదు. మార్కెట్లోకి వెళ్ళి కొబ్బరి నూనె కొనారనుకోండి, అది కొబ్బరి నూనె కాదు. ఎందుకంటే పారాషూట్ అని ఉంటుందా, దాంట్లో కల్తీ. ఒకవేళ మనకి స్వచ్ఛమైన కొబ్బరి నూనె కావాలంటే కొబ్బరికాయలు బాగా రాలిన తర్వాత, కురుడి అయిన తర్వాత దాన్ని ఆడించుకున్నాం అనుకోండి, దానికి మించిన నూనె మరొకటి లేదంట, ఆరోగ్యానికి కానీ శరీరానికి కానీ. అంటే ఇక్కడ కూడా స్వచ్ఛమైన నూనె ఏమంటాడంటే స్వచ్ఛమైన ఒలీవల నూనె అన్నాడు. అక్కడ ఏం రాశాడు ఆ నూనె గురించి? స్వచ్ఛమైన నూనె. ఒలీవల నూనె తెమ్మలేదు అక్కడ, స్వచ్ఛమైన నూనె. అంటే ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఒక దీపము ఎలగటానికి నూనె ఏం వాడాడు? స్వచ్ఛమైన వెలుగు. ఇన్ని చేసినా ఆ యొక్క దీపస్తంభం ఎక్కడ వరకు ప్రకాశించిందంటే ఆ ప్రత్యక్షపు గుడారంలో, పరిశుద్ధ స్థలములో, ఆ ప్రదేశంలో మాత్రమే ఆ యొక్క కాంతి వచ్చింది. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వెళ్తాం. ఆ వెలుగు ప్రకృతి సంబంధంగా వెలుగునిచ్చింది. కానీ కొత్త నిబంధనలోకి వెళ్తే ఆ వెలుగు ఎలా ఉన్నదో మనం చూద్దాం. యోహాను సువార్త చూడండి. కొత్త నిబంధనలోకి వచ్చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు చూసి ఇందాక మనం చూసుకున్న వెలుగు అది ప్రకృతి సంబంధమైన వెలుగు. ఒకవేళ దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? నిత్యము వెలగడానికి నూనె పొయ్యాలి అన్నాడు. నూనె పొయ్యకపోతే ఆరిపోద్ది. స్వచ్ఛమైన నూనె అయినా కానీ ఆ నూనె పొయ్యకపోతే ఆరిపోద్ది, వెలుగునివ్వదు. కానీ నిజమైన వెలుగు ఉందంట. ఆ వెలుగంటే చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదంట. ఇక్కడ చూడండి, ఇప్పుడు పాత నిబంధనల వెలుగు అదేం వెలుగు? నిజమైన వెలుగు కానట్టే మనకు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే నిజమైన వెలుగు ఉండెను, అదేం చేస్తుందంట? మొత్తం లోకమంతా వెలిగిస్తుందంట. మరలా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? 8వ అధ్యాయం 12వ వచనంలో. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో.
8వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు వారిని లోకంలోకి వచ్చిన తర్వాత మరి యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. నమ్మకపోతే యేసుక్రీస్తు వారు సువార్తను భారంగా చేస్తున్నాడు. భారంగా చెప్తూ ఏమన్నాడంటే మరలా యేసు మరలా ఏమంటున్నాడంటే నేను లోకమునకు వెలుగును. ఇక్కడ జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మరలా చెప్తున్నాడు అంట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ముందు చెప్పారు నేను నిజమైన వెలుగు అన్నారు, నమ్మలేదు. మరలా చెప్తున్నాడు ఆయన, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు. భూమి మీద యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి చీకటిలో బ్రతుకుతున్నాడని ఎరిగి ఆయన వెంబడిస్తే గనక ఇక ఎన్నటికీ కూడా చీకటిలో నడువక ఎక్కడ నడుస్తాడని, వెలుగులోనికి నడుస్తాడంట. చీకటిలో నడువక, మనం అందరము చీకటి అనగా రాత్రులు నడుస్తున్నామని కాదు, అక్కడ రాత్రులు నడుస్తున్నామని కాదు. ఆ దీపస్తంభము రాత్రులు వెలుగునివ్వడానికి మాత్రమే అని మనం చెప్పుకున్నాం. ఈ వెలుగు ఏమిటంటే మానవుడనేవాడు ఈ లోకంలో ప్రకృతి సంబంధమైన రాత్రి పగలు అనే చీకటి కాకుండా ఈ లోకంలో బ్రతికే ప్రతి మనిషి కూడా పాపమనే చీకటి, ఈ లోకంలో ఉన్న బలహీనతలకు లొంగిపోయి అతని మనసులో ఉన్న ప్రతి బలహీనతను చోటు చేసుకుని ఆ బలహీనతలను వాడుకుంటూ దేవుడనేవాడిని తెలుసుకొనుకోకుండా దేవుడే లేడన్నట్టు, దేవుడు అవసరం లేదన్నట్టు బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా చీకటిలో బ్రతుకుతున్నాడు. అటువంటి మనిషికి యేసుక్రీస్తు వారు సాక్షాత్తు భూమి మీదకి వచ్చి చెబుతున్న మాటలో ఏమంటున్నాడంటే, నేను లోకమునానికి వెలుగు, ఒకవేళ నన్ను వెంబడించారా మీకిక చీకటితో పని లేదు, మీరు చీకటిలో నడవడు అని చెప్తున్నాడు. ఇంకా చూద్దాం, చూడండి. అపోస్తుడైన పౌలు గారు కూడా మరి ఈ లోకానికి ఒక సువార్తికుడిగా యేసుక్రీస్తు యొక్క సువార్తను మరి చేతబట్టుకుని ఎంతో భారం కలిగి అటు కష్టమైన నష్టమైన ఇరుకులైన ఇబ్బందులైన దేవుని కోసం బ్రతకాలనే ఆశతో మరి పౌలు గారు ఎన్నో పత్రికలు సంఘాలకి రాస్తూ ఆయన ఏమంటున్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన పదానికి, ఇక్కడ పౌలు గారు చెప్పిన పదానికి, ఒకవేళ వెలుగులో గనక మనము బ్రతికితే, యేసుక్రీస్తు వారు చెప్పినట్టు వెలుగులోను గనక మనం బ్రతికితే ఎలా ఉంటామన్న విషయాన్ని మనకి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాశారు పత్రిక. ఆ పత్రికను ఈరోజు మనం చదువుకుంటున్నాం. చదివి దాన్ని ఇప్పుడు మనం ఎలా ఉండాలన్న విషయాన్ని మనం చెప్తున్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో నడిచామా? చీకటిని వదిలేసి వెలుగులోకి వచ్చామా? దాని ఫలం ఏమిటి? వెలుగులో నడిస్తే దాని ఫలం ఏమిటి? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగులో వచ్చినప్పుడు మనకి ఉంటుంది మంచితనము. వెలుగులో రాకముందు అంతా చెడ్డే కదండి. మనం పాపంలో ఉన్నాం, అంతా చెడ్డే కదండి. చీకటిలో ఉన్నామంటే లోక సంబంధమైన బ్రతుకులే కదండి, లోక సంబంధమైన జీవితమే కదండి. లోకస్తులు ఎలా బ్రతుకుతారండి? వారికి మంచితనం ఉంటుందండి. మంచి అనేదే తెలుసండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి అంటే తెలుసండి. అసలు ఒక వ్యభిచారం చేయాలని
ఒక వ్యభిచారం చేస్తున్న వ్యక్తి అది వ్యభిచారం తప్పని తెలుసండి? వ్యభిచారం తప్పని తెలియదండి. దొంగ ఉన్నాడండి, అసలు దొంగతనం చేసినా ఆ దొంగతనం చేసేది తప్పని తెలియదండి. అసలు చాలామంది చెప్తూ ఉంటారు, వ్యభిచారం చేసేవాడు వేరే వాడు తప్పుని చూపిస్తాడు. అయ్యో నాలో వ్యభిచారం ముందు వ్యభిచారం చేస్తానన్న విషయాన్ని వాడికి తెలియదండి. వాడికి తెలియదు, వ్యభిచారం చేసేవాడికి తెలియదు, దొంగతనం చేసేవాడికి దొంగతనం గురించి తెలియదు. లేకపోతే ఇంకా లోకంలో చాలా తప్పులు ఉన్నాయి. ఒక త్రాగుబోతున్నాడంటే ఆ త్రాగుబోతు నేను త్రాగుతున్నానన్న ఆ విషయం తెలుసుకుని నాది తప్పు అనే విషయం తెలియదండి. అంటే వెలుగు ఫలము లేనంతసేపు, చీకటిలో ఉన్నంతసేపు, ఆ చీకటి కార్యాల్లో వాడు ఉన్నంతసేపు అసలు మంచి ఏదో చెడ్డ ఏదో మంచి తెలియదు. ఒకవేళ వెలుగులోకి వచ్చామా అంత నేను చేసే తప్పు వాక్యం ఏం చేస్తుందో తెలుసండి, మన హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేళ్ళను మొత్తం మూలుగులు అన్నీ విభాజించేస్తుంది. ఇది తప్పు ఏది తప్పు అనే విషయాన్ని మనకు చూపిస్తుంది. అంటే మనం అప్పుడు వెలుగులోనికి వచ్చిన వారం అవుతాం అనమాట. వెలుగులో రానని చెప్పు కూడా మనం ఎక్కడున్నట్టు, వెలుగులో రానని చెప్పు మనం చేసే ప్రతి పని కూడా తప్పన్న సంగతి మనకు తెలియదు. సమస్త విధములైన మంచితనము నీతి ఏర్పడాలంటే ముందు చీకటిలోంచి బయటికి రావాలి. మనలో నీతి లేదంటే కారణం తప్పనిసరిగా మనం చీకట్లోనే ఉన్నట్టు. మనం ఎక్కడ ఉన్నట్టు? తప్పనిసరిగా చీకట్లోనే ఉన్నట్టు. అన్యాయం పనులు, అక్రమమైన పనులు ఎప్పుడు చేస్తాం? నీతి సమాజంలో ఎవరైనా కనపడతారు, నీతి లేదండి వీడికి, నిజాయితీ లేదండి అన్నాడు అంటే వాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. సమస్త విధమైన మంచితనము నీతి సత్యమన వాటిలో ఎప్పుడైతే చీకటిలో నుంచి బయటకు వచ్చాడో, ఒకటి మంచితనము, తర్వాత నీతి, తర్వాత సత్యం. దేవుడికి కావాల్సిన ఇయ్యానండి. చర్చకొచ్చి నీతి లేదు, మంచితనం లేదు, సత్యం లేదు. దేవుడికి కావాలండి. ప్రపంచ క్రైస్తవం కూడా ఎలాగ ఉందండి? నీతి లేదు, నిజాయితీ లేదు, సత్యం లేదు. అలా అనుకొని భ్రమపడి ఈ రోజున క్రైస్తవులు బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడున్నట్టు? వాక్యపరంగా ఎక్కడున్నారు? చీకటిలోనే ఉన్నారు. చీకటిలో ఉన్నారు కాబట్టే ఇంకా మంచితనాన్ని వాళ్ళలో ఉంచుకోలేకపోయారు, నీతి వాళ్ళలో ఉంచుకోలేకపోయారు, సత్యం వాళ్ళలో ఉంచుకోలేకపోయారు. వెలుగులోనికి వస్తే ఇవన్నీ వాడి దగ్గర సముద్రం. పౌలు గారు చెప్తున్నారండి, పత్రిక వివరణ ఇస్తున్నారండి. ఇంకా చూద్దాం. ఇప్పుడు అలాగొచ్చినప్పుడు మనము ఎవరమో చూద్దాం. ఆనాడు పాత నిబంధనలో జాగ్రత్తగా, పాత నిబంధనలో దేవుడు ఒక జనాంగాన్ని మాత్రమే దేవుడు ఒక ప్రత్యేకంగా చూడాలనుకున్నాడు. ఇప్పుడు చూద్దాం. మనం వెలుగులోనికి వచ్చినట్లయితే, వెలుగులో గనక మనం బ్రతికినట్లయితే మనం ఎవరో చూద్దాం. 1వ పేతురు అపోస్తుడైన పేతురు గారు 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మనమెవరనుకుంటున్నారు? 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు అనే పదం ఇక్కడ వినబడుతుంది. ఇక్కడ అయితే మనము, అయితే మీరు ఇక్కడ మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే, ఆనాడు ఇజ్రాయేలులకు మాత్రమే పరిమితమయ్యే ఆ యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నాడు, ఇచ్చారు వాగ్దానం. ఆ వాగ్దాన ప్రకారంగా మనం ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్పారు వెలుగులోనికి రావాలని, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇప్పుడు పేతురు గారు చెప్తున్నారు. ఏమని?
ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరిని ఉద్దేశించి? ఒక జనాంగాన్ని ఉద్దేశించి కాదు. ఇక్కడ చూడండి 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు అనగా మనం అందరము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. ఎందు నిమిత్తము? మంచితనం వచ్చిందా? నీతి వచ్చిందా? సత్యం వచ్చిందా? వచ్చింది కదా. అయితే మిమ్మల్ని ఎందుకు పిలిచారో తెలుసా? ఇవన్నీ మీలో చూసి, ఇవన్నీ మనలో చూసి, మనందరిలో చూసి నీతి, సత్యము, అలాగే మంచితనము, ఇవన్నీ చూసి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంట? మరలా చదవండి. మనల్ని దేనికోసము మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? అయితే మీరు చీకటి నుండి ఇదేం వెలుగండి? థామస్ ఆల్వా ఎడిసన్ వెలుగు కాదు. థామస్ ఆల్వా ఎడిసన్ వెలుగు కాదు. ఇదేం వెలుగు? పేతురు గారు చెప్తాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, అప్పుడు ఏర్పరచబడిన వంశం వేరేగుంది, పాత నిబంధనలో ఉన్న ఏర్పరచబడిన వంశం ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ వెలుగు కాక ఈ వెలుగులోకి వచ్చినట్లయితే మీరెవరంట? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఇక్కడ పేర్లు ఏం పెట్టాడండి? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనం. చూడండి, ఈ పేర్లు లోకంలో ఉన్న వారికి ఉన్నాయండి. కొన్ని కోట్ల ఉన్న ధనవంతుడు అంటారు, కొంత ఆస్తున్న ధనవంతుడు అంటారు. ఇక్కడ చీకటిలో నుండి మనము కనుక బయటకు వస్తే పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు. ఎక్కడికి వచ్చేసామండి మనం? ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నాడు? చీకటిలో నుంచి మనల్ని రావాలనుకుంటున్నాడు. వస్తే మనల్ని ఏమన్నాడు? వంశము, రాజుల వంశము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తు. ఏంటండి భూమి మీద మనకు కావాల్సింది? దేవుని సొత్తు. మనం ఎవరు ఇప్పుడు? దేవుని సొత్తు. మనం అలా దేవుని సొత్తుగా ఉండాలని అనుకుంటున్నాడు. చూడండి, మనం చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? ఎన్నో దేవుని మాటలు విన్నాం, ఎన్నో దేవుని మాటలు విన్నాం, అవునా కదా? చాలా సందర్భాలు విన్నాం, చాలా సన్నివేశాలు విన్నాం, దేవుని మాటలు విన్నాం. ఆయన యొక్క ఉద్దేశాలు వెలుగులోకి రావాలి. అసలు మనం వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నాం? ఒకసారి పరీక్ష చేసుకున్నాం. ఎందుకంటే ఇన్ని వాక్యాలు విన్నాం కదా, వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నాం? ఈ సందర్భాన్ని యోహాను గారు చాలా చక్కగా, చాలా వివరంగా, అసలు మీరు వెలుగులో ఉన్నారా? ఇన్ని వాక్యాలు విన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు దేవుల్లో నడిచారు కదా, బాప్టిజం పొందారు కదా, అసలు మీరు వెలుగులో ఉన్నారా లేదా చూద్దాం. చూడండి, మనం వెలుగులో ఉన్నాం, పరీక్ష చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ మనకి గల్ఫ్లో అయితే జాబ్ చేసినప్పుడు మనకి జీతం రాకముందే ఎంత జీతం వస్తుంది అనే ఒక పాయింట్స్ అన్నీ మేము చెక్ చేసుకునేవారు. ఎంత జీతం వస్తుంది అంటే ఒక విద్యార్థి స్టడీ అయిపోయిన తర్వాత పేపర్ తెచ్చుకుని, పరీక్ష అయిపోయిన తర్వాత పేపర్ తెచ్చుకుని ఎన్ని రాసుకున్నాడని టిక్కి పెట్టుకుంటాడు, ఇన్ని రావచ్చని ఒక అంచనా ఉంటుంది. అయితే మనం ఇంతవరకు క్రైస్తత్వంలో బ్రతికాం కదా, క్రీస్తులో బ్రతికాం కదా, దేవుని మాటలు విన్నాం కదా, అసలు మనం చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్న విషయాన్ని ఇక్కడ యోహాను గారు చక్కగా మనకి వివరిస్తున్నారు. 1వ యోహాను 2వ అధ్యాయం చూడండి, తీయండి. మనం అసలు ఎక్కడ ఉన్నాం? చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా అన్న విషయాన్ని చక్కగా యోహాను గారు మంచి విషయాలు తెలియజేశారు. 1వ యోహాను 2వ అధ్యాయము 8వ వచనం. మరియు కొత్త
కొత్త ఆజ్ఞను రాయిచున్నాడంట. ఆ, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? వెలుగులో ఉంటే ఎలా ఉంటారు, చీకట్లో ఉంటే ఎలా ఉంటారు అన్న విషయాన్ని మనకు చక్కగా క్లియర్గా ఇక్కడ యోహాను గారు రాస్తున్నారు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ అన్నారు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫలితం ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఫలితం రిజల్ట్ వచ్చేసినాయి. రిజల్ట్లో చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు రిజల్ట్ వచ్చినాయి చెక్ చేసుకోమంటున్నారు. ఎలా చెక్ చేసుకుంటున్నామో, ఎలా చెక్ చేసుకోవాలో చూస్తున్నాడు. మీరు వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారన్న విషయానికి ఏమిటయ్యా అంటే, మీ సహోదరుని ప్రేమిస్తున్నారా? మీ పక్కోండి సహోదరుని, మీ తమ్ముడిని సర్వసాధారణంగా అమ్మ కడుపులోంచి నీకంటే తర్వాత పుట్టినోడిని ప్రేమించడం కామనే, అవునా కదా? అది పీకు బంధం అంటారు, అవునా కదా? సహోదరుడు అంటే అమ్మకు కానీ మన పొరుగురికి కానీ వాళ్ళకి పుడితే వాళ్ళని మనం ప్రేమించాలంట. ఆ విషయాన్ని ఇక్కడ చాలా మనకి అర్థమయ్యే విధానంగా ఇక్కడ మనకు చెప్తున్నారు. మీరు సహోదరుణ్ణి ప్రేమిస్తున్నారా? తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతని యందు అభ్యంతర కారణము లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. అర్థమవుతుందా? ఇంతవరకు దేవుని మాటలు విన్నాం. దేవునిలో ఉన్న యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క ఆలోచన మన పట్ల దేవుడు ముందుగా రాయించిన యొక్క మాటలు మనం విన్నాం. విన్న తర్వాత వెలుగులో ఉన్నానని ఒకవేళ అనుకుంటే మీ సోదరునే గనక మీరు ప్రేమించకపోతే ఎవడంటావాడు? గ్రుడ్డివాడు అంటున్నాడు. మరి మన సహోదరుని ప్రేమిస్తున్నామా? మన సహోదరుని ప్రేమిస్తున్నామా? ఒకానొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన కాలంలో దేవుడు మరి ఇజ్రాయేలీలకు రాజుగా మొదటిగా సౌలుని ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత అతని పనులు, అతని యొక్క ఆలోచన, అతని యొక్క ఉద్దేశాలు సరిగా లేకపోవటం చేత అతన్ని తొలగించి దావీదుని రాజుగా ఏర్పాటు చేస్తారు. ఎన్నో సందర్భాలు మరి దావీదు గురించి విన్నాం. దావీదు కత్తి పెడితే 10,000 మందిని హతం చేసేవాడు. యుద్ధ వీరుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు దావీదు. అటువంటి నైపుణ్యం కలిగిన దావీదు ఇజ్రాయేలు యొక్క శత్రువులు దావీదంటే భయపడేవారు. చాలా సందర్భాల్లో దావీదంటే భయపడేవారు. ఎప్పుడైతే దావీదు యుద్ధానికి సిద్ధమవుతాడో, తన సైన్యాన్ని మరి తయారు చేసి యుద్ధానికి సిద్ధమయ్యి శత్రువుల యొక్క యుద్ధంలో పాల్గొంటాడో, ఆ యొక్క శత్రువులు మేము ఓడిపోతామనే ఆలోచన కలిగి వాళ్ళు ఉండేవారంట, ఓడిపోయారంట. కారణం ఏంటంటే
దేవుడు దావీదుని ఒక యుద్ధ సూర్యుడిగా, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడిగా దావీదుని మరి ఎన్నుకుంటాడు. ఆ సందర్భం మనకు తెలుసు. చాలా చిన్నప్పుడే అతను బాల్యగా ఉన్నాడే 6 మూరల జానడ మరి గొల్యాతుని చంపేశాడు. అంటే దావీదు ఇజ్రాయేలీయులకు చేసిన సేవ చాలా అమోఘం అన్నమాట. అయితే శత్రువులు ఏదో విధంగా దావీదుని హతం చెయ్యాలి, మన చేతిలో దావీదు హతమైపోవాలి, అదే మనకు కావాలి, అదే మన సంతోషమని శత్రువులు ఫిలిష్తీయులు అనుకునేవారంట. ఒకానొక సందర్భంలో మరి యుద్ధం చేయాల్సి వచ్చింది. దావీదు వయసు మరి ఒడిగిపోద్ది, దావీదు బలహీనుడిగా ఉంటాడు. అయినా యుద్ధం చేయటంలో మరి ఎదురాడనివాడు, వెనక తిరగనివాడు. ఏమైనా దావీదును చంపాలనే కంకణం కట్టుకున్న ఫిలిష్తీయులు ఒకానొక టైంలో బలం లేకపోయినా యుద్ధానికి వెళ్తాడు దావీదు. యుద్ధానికి వెళ్తే ఆ సందర్భం చూద్దాం, చూడండి. 2వ సమూయేలు పాత నిబంధనలో 2వ సమూయేలు 21వ అధ్యాయము 15, 16, 17 చూద్దాం. 2వ సమూయేలు 21వ అధ్యాయము 15, 17 చదువుకుందాం. ఫిలిష్తీయులకును ఇజ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లిపోయాను. అతడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బోషెతు ఒకడు ఉండెను. అతడు ధరించిన ఖడ్గము కొత్తది, వాని ఈటి 300 తులముల ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పాడు. దావీదుని చంపేయాలనుకున్నాడు. అసలు దావీదుని చంపితే ఇంక ఇజ్రాయేలు మొత్తం పోయినట్టే. దావీదుని చంపామా ఇజ్రాయేలు మన చేతి కింద ఉండాలి అని కంకణ కట్టుకున్నాడంట. అయితే ఇక్కడ చూడండి, చెప్పి ఉండేను, సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకున్నాడంట. ఆ యుద్ధంలో వాడేం చంపేయాలనుకున్నాడు ఫిలిష్తీయుడు. అబీషై ఏం చేశాడంట, ఇక్కడ జరుగుతున్న యొక్క యుద్ధంలో దావీదు మరి కొంచెం బలహీనుడు కదా అని అతన్ని తప్పించేసాడంట. తప్పించిన తర్వాత చదవండి, ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడంట. ఇక్కడ ఒక సందర్భం చూడండి, దావీదును రక్షించి అని చంపేశాడంట. దావీదు జనులు దీనిని చూశారంట. ఇక్కడ దావీదు ఇజ్రాయేలు పట్ల చేసిన కార్యం చాలా గొప్పదండి. ఎన్నో సందర్భాల్లో ఫిలిష్తీయుల్ని రక్షించాడు. రక్షించిన తర్వాత పెద్దవాడు అయిపోయాడు, యుద్ధం చేయలేకపోతున్నాడు. యుద్ధం చేయకపోతే నువ్వు అలా కూర్చో, నువ్వేమీ యుద్ధానికి వెళ్ళొద్దు, నువ్వు యుద్ధానికి కనుక వెళ్తే వాడు చెప్తున్న మాటలు చూడండి, చూడండి. దావీదు జనులను చూసి దీన్ని చూసి ఇజ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతనితో ప్రమాణం చేయించుకున్నారంట. మీకు అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదు. దావీదు యుద్ధం చేస్తే శత్రువులు భయపడితే, దావీదు వయసు మళ్ళీపోయిన తర్వాత కూడా యుద్ధం చేయాలనే మరి ఆలోచన కలిగి, యుద్ధం చేస్తాననే నెగ్గుతాననే ఆలోచన కలిగి వెళ్తే అతను చంపాలని చూశారంట. అతను చంపాలని చూసినప్పుడు ఇజ్రాయేలు దావీదు దగ్గరికి వచ్చి, ఇజ్రాయేలీలకు దీపమైన నువ్వు యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపోతే నువ్వు మా ఇజ్రాయేలు పట్ల నువ్వెవరనుకుంటున్నావు? దీపానువు నువ్వు దీపాను, నువ్వు ఆరిపోకూడదు, నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు, ఇంకా ఎప్పుడు వెళ్ళకూడదని ప్రమాణం చేయి అని దావీదు చేత ప్రమాణం చేయించుకున్నారంట. అంటే ఇజ్రాయేలీలకు దీపం ఎవరు? దావీదంటే. ఆ ఇజ్రాయేలీలకు దావీదు దీపంలో ఉన్నాడు.
ఇప్పుడు చెప్పండి మీరు, మన జీవితాల్లో మనం దీపంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం వెలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైనా దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారండి? మంచం కింద, కొంచెం కింద పెట్టరా? ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెట్టాలి. అంటే ఏంటి? అది ప్రకాశించాలి, అది వెలుగునివ్వాలి. దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మనం వెలుగుగా ఉండాలని, మనం వెలిగించబడాలని, మనం ప్రకాశించాలని. మన ప్రకాశం, మన ఎలుతురు మొత్తం ప్రదేశం అంతా కాంతినివ్వాలని. చూడండి, మనం బయట ఉన్నాం, ఇప్పుడు చర్చిలో ఉన్నాం, మనం బయటికి వెళ్ళాం. చర్చిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆడలైతే ముసుగేసుకుంటారు, తల వంచుకుంటారు, చెప్పింది అంటారు. మగాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాక్యం ఏం చెప్తారని అంటారు. ఇప్పుడు బయటికి వెళ్తాం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? బయటికి వెళ్ళిన తర్వాత చర్చిలో ఇలా క్రైస్తవులు అనుకుంటారు, లోన మనల్ని చూసి బయట వాళ్ళు. ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, మనల్ని ఏమనుకోవాలి? లోన మనల్ని చూసి బయట వాళ్ళు క్రైస్తవులు అని ఎలాగనుకున్నారో, బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ క్రైస్తవులు. ఎలాగుంటే మన క్రైస్తవులు? మన వెలుగు ప్రకాశింపాలి. వీళ్ళ క్రైస్తవులు కదా, వీళ్ళ క్రీస్తుని నమ్మిన వారు కదా. మన మాట, మన ప్రవర్తన, మనం చేసే పని చూడండి. చాలా సందర్భాల్లో వాళ్ళ క్రైస్తవులు అన్యులు తెలియదు, నీళ్ళ దగ్గర పోట్లాట, వాళ్ళు అసలు క్రైస్తవులు ఎవరో తెలియదు. అప్పుడు క్రైస్తవు కానోళ్ళు అంటారు, వీళ్ళ మీద ఎవరు బెటరు? అన్యులు బెటరు, వాళ్ళే సక్రంగా సంస్కారంగా ఉన్నారు అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళలో ఏమీ లేదు, వాళ్ళ యొక్క ఆ జీవితంలో ఇంకా ఏముంది? ఇంకా చీకట్లోనే ఉంది. దేవుడు అలా అనుకోవట్లేదు. మీరు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కదా, దీపస్తంభం మీద పెడతారు కదా, అదేవిధంగా ఆ దీపం ఎలా కాంతి ప్రకాశిస్తుందో మీరు కూడా సమాజంలో వీళ్ళు ఫలానా క్రీస్తు బిడ్డలు అని ప్రకాశించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క జీవితాలు చీకటిలో ఉండిపోవాలని కోరుకోవట్లేదు, ప్రకాశించాలని కోరుకున్నాడు. ఆనాడు ఇజ్రాయేలుకి దీపంగా ఉన్నాడు. ఇంట్లో మీరు ఒక తండ్రిగా ఒక దీపంగా ఉండాలి, తల్లిగా ఒక దీపంలా ఉండాలి, సమాజంలో మీరు ఒక దీపంలా ఉండాలి. మనం చూసేసరికి మన కాంతి, మన ప్రకాశం ఇతరుల మీద పడాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి పరిశుద్ధ జనం ఏర్పరచబడిన వంశమని సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. నీ మాటలు మా కొరకు రాయించావు. మేము ఎలా ఉండాలని, ఎలా బ్రతకాలని నీ యొక్క మాటలు మా హృదయాలలో చొచ్చుకుని పోయినానా, మా యొక్క చీకటి బ్రతుకుని పారదూలే విధంగా, చీకటి జీవితాన్ని మేము విడిచిపెట్టేవారుగా, నీకోసం నీవు అన్నట్టు పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వంశంగా బ్రతకాలని నీవు అనుకున్నట్టుగా మేము బ్రతకగలిగే భాగ్యం దయచేయమని విన్న పిల్లలనైనా హృదయాలలో భద్రపరుచుకుని మేము ఇక నుండినైనా సమాజంలో, సంఘంలో ప్రతి సందర్భంలో ప్రకాశించేవారుగా మేము మా యొక్క జీవితాలు ఉండాలని, జీవించినంతకాలం నీ కొరకు బ్రతకగలిగే భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించను మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతవరకు వెలుగు గురించి మంచి సంగతులు మనకు తెలియజేసిన అన్నయ్యకి నా ప్రత్యేక వందనాలు. గత 2 వారాల నుంచి కూడా మనం పరిశీలించేది ఇదే. దేని గురించి నేర్చుకున్నాం మనం గత 2 వారాలు? నక్షత్రాలు. అవి ఏమిస్తాయి? దాని గురించే కదా మనం మాట్లాడుకున్నది. వెలుగునిచ్చే
నక్షత్రాలు, ఈ లోకంలో దీపాలు, ఇవన్నిటికీ సాదృశ్య రూపంగా ఈరోజు క్రైస్తవుడు ఉండాలనేదే బైబిల్ చెప్తున్న సత్యం. వెలుగును ప్రకాశింపజేసేవి ఇవన్నీ కాదు, వీటన్నిటినీ ఒక సాదృశ్య రూపకంగా మాత్రమే ఉంచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా ఉన్నారు విన్నారు కదా? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? లోకానికి వెలుగుగా ఉన్నారు. అంటే మీకు ఎలా అర్థం అవ్వాలో తెలుసా? ఉదాహరణకి ఒక అద్దం నిలబెట్టి పక్కనే యేసుక్రీస్తు వారు నిలబెట్టారు అనుకోండి, అద్దంలో ఏం కనబడుతుంది? అద్దంలో ఏం కనబడుతుంది? దీపం కనబడుతుంది. ఇక్కడ ఎవరున్నారు? పాత నిబంధన కాలం అంతా ఎలాంటిది? మీకు మొన్న శుక్రవారం వివరించాను, గుర్తుందా? మర్చిపోతుంటారు అంతే. ఏదో వచ్చాం, వెళ్ళిపోయాం, విన్నాం, అయిపోయింది. ధర్మశాస్త్రం గురించి చెప్పబడిన మాటలేంటి? అవన్నీ ఛాయారూపకం. అంటే ఒక అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టు. అద్దంలో మనల్ని చూసుకుంటాం అనుకోండి, అద్దంలో మనం కనబడతాం. కానీ అద్దంలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి చూస్తే అది నిజం కాదు. అద్దం ఎదుట ఉన్న వ్యక్తి నిజమైనవాడు. అద్దంలో యేసుక్రీస్తు ముందు పెట్టి అద్దంలో ఏం కనబడుతుంది? దీపం కనబడుతుంది. ఆ దీపము పాత నిబంధనలో ఎలా అయితే చెప్పబడిన దీపవృక్షంగా కనబడ్డదో, అంటే వెలిగిచ్చిందో, ఈ లోకానికి వెలిగిచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన వెలుగు ఏదో దీపంలో కనబడుతున్న వెలుగు లాంటిది కాదు. ఆయన వెలుగు ఏదో కొంచెం ప్రాంతం కనబడేది కాదు. అందుకే పౌలు గారు అంటున్నాడు కదా, ఆశ్చర్యకరమైన వెలుగు. పేతురు గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? ఏ వెలుగు అది? అంటే ఆశ్చర్యకరమైన వెలుగు ఎలాంటిది? ఒక ప్రాంతానికి కనబడేది కాదు, ఒక ఇంటికి ఉండేది కాదు, లేకపోతే ఒక ఊరికి సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించింది ఈ వెలుగు. ప్రపంచాన్ని వెలిగించగలిగింది. ప్రపంచాన్ని వెలిగించడం అంటే ఏమన్నా అగ్గిపెట్టేసి మనకు ఆకులు శుభ్రంగా పరిచేసి ప్రపంచమంతా వెలిగించేస్తున్నట్ట? ఏ వెలుగుది? జీవితం ఏంటో, బ్రతుకేంటో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు ఈ లోకంలోకి వస్తున్నామో, మన బ్రతుకు ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, ఎలా ఈ జీవితాన్ని బ్రతకాలి. నిజంగా చాలామంది అనుకుంటున్నారు లోకంలో ఈ క్రైస్తవులందరూ అందరినీ తిడతారండి అంటారు. లేదు, మనం జాగ్రత్తగా గమనించగలిగితే వాళ్ళు వింటే ఏమర్థమో తెలుసా? అసలు ఇక్కడ మాట్లాడేది ఎవరినో తిట్టడానికి కాదు, మనల్ని మనం తిట్టుకోవడానికి. అంతేనా? అసలు మనం సరిగా ఉంటే ఏమవుతాం? లోకానికి వెలుగవుతాం. అసలు మనమే సరిగా లేమనుకోండి, లోకానికి ఏం వెలుగు చూపిస్తాం? మనమే కరెక్ట్గా లేమనుకోండి, లోకానికి ఏం చూపించగలం? అందుకే అంటున్నాడు, మొదట మీరు వెలిగింపబడాలి, మొదట మీరు ప్రకాశించాలి. అందుకే మనం చదవబడిన వాక్య భాగాల్లో బాగా నచ్చిన పదం మీకు చెప్తూ ఉంటాను. దానియేలు గ్రంథంలో 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రములను పోలిన వారై, జ్యోతులను పోలిన వారై అనేక మందికి ప్రకాశిస్తారంట. ఎలా ప్రకాశిస్తారో దేవుడు ఎవరో చెప్తారు, దేవుడు ఏం చెప్పాడో చెప్తారు, దేవుడు ఎలా బ్రతకమన్నాడో చెప్తారు, దేవుడు ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడో చెప్తారు. ఇవన్నీ తెలుసుకుంటాం, నేర్చుకోవడం, మార్చుకోవడం, బ్రతకడం కోసమే సంఘంలో మాటలు, దేవుని మాటలు చెప్పుకోవడం. ఇవన్నీ లోకం అనుకున్నట్టుగా కాదు సంఘం అంటే. లోకం అనుకున్నట్టుగా కాదు సంఘంలోని ప్రజలంటే. వీళ్ళని ఎవరినో మార్చేటకు వచ్చేస్తున్నారో, ఎవరికో ఏదో ఇచ్చి మార్చేస్తున్నారు. అది కాదు కదా. అవునండి, మనం ఆలోచించాలి. ఆలోచించగలిగే విషయాలు ఈరోజు కూడా మనకు నేర్పించాడు దేవుడు. వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. చీకటి గురించి చాలామందికి తెలుసు, కానీ ఆ చీకటి ఎంత భయంకరమైందో కొంతమందికి తెలుసు. వెలుగు గురించి చాలామందికి తెలుసు, ఆ వెలుగు యొక్క విలువేంటో అందరికీ తెలియట్లేదు. ఆ వెలుగు విలువ తెలియజేయడానికే ఆ వెలుగుగా యేసుక్రీస్తు వారు ఇలా ఒకరికి వచ్చారు. ఆ వెలుగును ప్రకాశింపజేశాడు మన జీవితాలకి. మనం మారాం, రక్షణ పొందాం అంటే మనం కొంచెం కిందో మంచం కిందో ఉండిపోకూడదు. అది దేవుని వాక్యం చెప్పేది. ఎక్కడికి వెళ్ళాలి? దీపం అంటే దీపస్తంభం అంటే ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ట్యూబ్ లైటు.
ఇక్కడ పెట్టారనుకోండి దీని టేబుల్ కింద ఎంత బాగుంటుంది. మీ చైర్ల దగ్గర పెట్టారనుకోండి కింద ఏం కనబడుతుంది. అందుకే ఎక్కడ పెట్టాలి, దాన్ని పైకి పెట్టాలి, అప్పుడు వెలుగును ప్రకాశింపజేస్తుంది. అలాగే దీపం కూడా ఎక్కడ పెట్టారో ఆనాటి కాలంలో స్తంభం మీద, దీపస్తంభం మీద పెట్టారు. దాన్ని దీపస్తంభం అంటే అప్పుడు ఏ ఉపయోగించేవారో దాన్ని, అంటే ఒక ఉన్నతమైన స్థానంలో. అలాగే మనం కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే చూపించారో, ఎలా అయితే బ్రతికి చూపించారో, మానవుడు బ్రతకలేని స్థితిలో ఉంటున్నాడని ఆయనకి తెలిసి ఆ బ్రతకలేని స్థితిని బ్రతికి చూపించాడు ఆయన. పాపములకు లోనైపోతున్న మనిషి జీవితం, పాపానికి అలవాటైపోయిన మనిషి మానవ బ్రతుకుని విడుదల కలిగించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనే ఈ లోకమునకు ఎలాంటి వారు, గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఏంటి, వెలుగు. ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే నిత్యము ప్రకాశించే వెలుగు, ఆరిపోయేది కాదు. మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు. నిత్యము వెలిగే ప్రకాశమానమైన వెలుగుగా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదే విషయాన్ని మనం ఈరోజు విన్నాం. గత 3 వారాల నుంచి కూడా అదే వింటూ ఉన్నాం. అంటే వెలగాలి, వెలిగించాలి, వెలుగుతూ మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేసి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.